హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు అయితే స్ట్రీట్ స్టైల్లో లాగా మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నార్మల్ మోమోస్ ఇంకా ఫ్రైడ్ మోమోస్ రెండు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. సో షాపింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వెజ్జీస్లో క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయితే చాప్ చేసుకొని తీసేసుకున్నానండి. ఇప్పుడైతే పిండి అయితే మిక్స్ చేస్తున్నాను. మైదా, ఆయిల్, సాల్ట్ ఈ మూడైతే తీసుకున్నాను పిండి మీద కలుపుకోవడానికి. మైదాలో తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ టైట్ డో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పూరి పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా గట్టిగా అయితే కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ అయితే ఇలాగే బాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగానే మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫిల్లింగ్ అయితే రెడీ చేసుకుందాం, మోమోస్ ఫిల్లింగ్. సో వెజ్జీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాంట్లో సాల్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఈ మూడైతే హాఫ్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఆయిల్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అండి. సో దానికి బాండీ అయితే పెట్టేశాను. బాండీలో వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ అయితే చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఈ విధంగా. ఇప్పుడైతే క్యాబేజీ అయితే వేసుకుంటున్నాను. హ్యాండ్ఫుల్ 2 గుప్పెళ్ళ క్యాబేజీ అయితే వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. మిక్స్ అయితే చేసేసుకున్నాను క్యాబేజీ. ఇది కూడా ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే స్టీమ్ చేస్తాం కదా. ఇదిగోండి ఈ విధంగా అయితే కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ ఇంకా క్యాప్సికమ్, కొంచెం క్యారెట్ అండి, కొంచెం క్యాప్సికమ్ ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు ఒక 2 వేసేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అయితే కుక్ చేసుకుంటాను. 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పౌడర్ మసాలాలు చూపించాను కదండి, అవన్నీ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను, 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇదైతే ఆఫ్ చేసేసామండి, ఫ్లేమ్ కుక్ అయిపోయింది. పిండిని అయితే మోమోస్ పిండి అయితే తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరి కన్నా కొంచెం పలసగా అయితే ఒత్తుకోవాలండి. ఇదిగోండి బాగా పలసగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. బాగా పలసగా ప్రిపేర్ అయితే చేసుకున్న తర్వాత మధ్యలో అయితే మోమోస్ ఫిల్లింగ్ ఉంది కదండి, ఫిల్లింగ్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మోమోస్ చేసుకుంటున్నాను. జిగ్జాగ్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ కార్నర్స్ను మొత్తం ఇలా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కొంచెం టర్న్ చేసుకొని ప్రెస్ చేయడం అంతేనండి. చాలా ఈజీ ప్రాసెసే. ఇదిగోండి ఇప్పుడు చేసింది ఇది. అది ప్రెస్ చేయకుండా పెట్టుకుంటే ఇలా ఉండిద్ది. ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఫిల్లింగ్ వేసుకొని కజ్జికాయలకి ప్రెస్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్.
ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మెల్లిగా అయితే 2 కార్నర్స్ని కలుపుకోవాలి. ఈ విధంగా షేప్ అయితే ఇలా వచ్చిద్దండి. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు. ఈ విధంగానే అన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర అయితే పెట్టానండి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి ప్లేట్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే కొంచెం అప్లై చేసుకోవాలి ఇడ్లీ పాత్రకి. స్టీమర్ స్టాండ్ ఉన్నా కానీ దాంట్లో అయినా చేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈజీగా వచ్చేయడానికి. సో అన్నీ అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇడ్లీ పాత్ర లిడ్ అయితే పెట్టేశానండి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేశానండి. 25 మినిట్స్ మొత్తం కుక్ అయితే అయిపోయింది. 25 మినిట్స్ తర్వాత ఈజీగానే వచ్చేసిద్దండి. ఆయిల్ అప్లై చేసేసాం కదా. సో వెంటనే అయితే ఫ్లేమ్ ఆఫ్ చేయంగానే వెంటనే అయితే లిడ్ అయితే ఓపెన్ చేసేసేయాలి. ఇదిగోండి కుక్ అయితే అయిపోయాయి. తీసేస్తున్నాను ప్లేట్లోకి. వేడిగా ఉందని మళ్ళీ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఈజీగానే వచ్చేస్తున్నాయి. ఈ విధంగా తీసేస్తున్నాను. సో మొత్తం అయితే ప్లేట్లో తీసేసానండి. ఇప్పుడైతే ఈ మోమోస్లో హాఫ్ మోమోస్, ఫ్రైడ్ మోమోస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి తీసి చూపిస్తున్నాను చూడండి. అంతా అయితే బ్యాటర్ మొత్తం కుక్ అయితే అయిపోయింది. స్టీమ్ కూడా చేసాం కదా 25 మినిట్స్. బాగా మోమోస్ అయితే సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగే వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫ్రైడ్ మోమోస్కి కావాల్సినవి అయితే చూద్దాం. షేజ్వాన్ చట్నీ 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. టమాటో సాస్ అయితే 1 ఫుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. చిల్లీ సాస్ హాఫ్ స్పూన్, సోయా సాస్ కొంచెం ఒక పావు స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. సాసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయితే చేసేసుకున్నాను. గార్లిక్ అయితే ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నానండి. కడాయి అయితే బాండీ అయితే పెట్టేశాను. పెట్టుకొని దాంట్లో లైట్గా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే గార్లిక్ అయితే వేసుకున్నాను ఫస్ట్. ఇది స్టీల్ది కదా, కొంచెం తొందరగా అయితే గార్లిక్ కొంచెం మాడినట్టు అయింది. కొంచెం తొందరగానే వేసేసుకోవాలి. ఇప్పుడైతే సాస్ మిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ అన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టీమ్ మోమోస్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ జస్ట్ సాటే చేస్తే చాలు. ఈ విధంగా అయితే కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో అంతేనండి, లిడ్ అయితే ఆఫ్ చేసేసాను. ప్లేట్లో తీసేసానండి. సో నార్మల్ మోమోస్ ఇవి, వెజ్ మోమోస్ 2. ఇంకా ఇవైతే ఫ్రైడ్ మోమోస్, ఇవేమో నార్మల్ మోమోస్ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇదేమో షెజ్వాన్ చట్నీ. ఓకే అండి, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి.